సుమన్ గారి మీ రిలేషన్ పక్కన పెడితే ప్రభాకర్ ఒక మామూలు ప్రభాకర్ ఈటీవీ ప్రభాకర్గా మారాక తన దగ్గర వాళ్ళకి చాలా దూరం అయ్యాడని ఒక చిన్న అపవాదం మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్ మధ్యలో ఏర్పడింది. అంటే ఏంది ఒక అధికారం అన్నది మిమ్మల్ని మార్చిందా? అసలు నాకు దగ్గర వాళ్ళు దూరమైన వాళ్ళు ఎవ్వరు లేరు. నేను అక్కడ ఉన్నప్పుడే దగ్గరైనారు అందరు. నాకు ముందు నాకు దగ్గర వాళ్ళు దూరం ఇండస్ట్రీ ఫ్రెండ్స్. ఆ ఇండస్ట్రీలోనే అంతకు ముందు నాకున్న ఫ్రెండ్స్ ఎవరున్నారంటే మనకి థియేటర్ ఆర్ట్స్లో ఫ్రెండ్స్ ప్లస్ రుతురాగల దగ్గర ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా నాతో మంచిగా ఉన్నారు. అందరూ నాకు వినోద్ బాలా గారు ఫస్ట్ డే 1 నుంచి పరిచయం. సార్ అంటాం, రాజు నాకు తెలుసు. వీళ్ళందరికీ కూడా నేను ఏ ఫంక్షన్ చేసినా శ్రీనివాస్ రెడ్డి నా రూమ్మేట్. ఈటీవీలో ఏది జరిగినా నేను ఈటీవీలో ఫస్ట్ డైరెక్ట్ చేసినప్పుడు శ్రీనివాస్ రెడ్డి హీరో. ఓకే. నాకు పరిచయం ఉన్న వ్యక్తి రైటర్ ఎవరు ఉన్నారో అతనే రైటర్. నాకు సంబంధించిన కెమెరామెన్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో అతనే కెమెరామెన్. ప్లస్ నేను పెద్ద ఫంక్షన్ చేశానంటే రాజు కంపల్సరీ రాజుని పిలుస్తాను, రాఘవని పిలుస్తాను, మాతో పాటు యాక్ట్ చేసిన హర్షోద్ అందరిని ఇన్వైట్ చేసాను కంపల్సరీ. రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం. ఎవరిని దూరం పెట్టడం దూరం అయ్యే సీనే లేదండి మనకి. అలాంటి అసలు చెప్పింది ఒక పెద్ద స్థాయి వాళ్ళని చెప్పారు. మామూలు ఒక ఇంకెవరు ఉన్నారండి మనకి? ఎవరు అలాంటిది లేదు. ఎవరు లేదు. అంటే మనకు తెలియకుండా వాళ్ళు అనుకుంటున్నా మనకు తప్పలేదంట. నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకుని దూరం పెట్టేది ఏమి ఉండదు. నా పని నేను చేసుకుంటున్నానండి. ఇప్పుడు చేసుకుంటూ బోల్డ్ పనులు ఉన్నాయి. 20 hours బిజీగా ఉండి 4 hours పడుకుంటున్నాను, వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. నేను మిమ్మల్ని కలిసే ఛాన్సే నాకు రాలేదు, మీరు నన్ను కలిసే ఛాన్స్ రాలేదు. నన్ను పిలవలేదు, దూరం పెట్టాడు, ఇడికి బలిసిపోయింది అక్కడ. నువ్వు అనుకుంటే నేనేం చేస్తాను దానికి? నువ్వు వచ్చి నన్ను కలిసావా? పోనీ నీ అవసరం నాకు వచ్చినా కూడా నువ్వు వద్దు అవసరం లేదని దూరం పెట్టాను. అట్టి పెట్టడం దూరం పెట్టడం అంటే అసలు ఎవరో తెలియదు, ఏంటో తెలియదు. మన వర్క్లో ఉన్నప్పుడు నాకు ఇప్పుడు ఒకటి అనుకున్నప్పుడు దీనికి అతను బాగుంటాడు అతను పిలుస్తున్నాను, దొరకపోతేనే వేరే వెళ్తున్నాను. అండ్ క్రియేటివ్ హెడ్గా జాయిన్ అయినప్పుడు అక్కడ ఎంప్లాయీస్ కూడా మీ విషయంలో చాలా ఇబ్బంది పడ్డారని, అంటే ఒక డిక్టేటర్లా మీరు వివరించారని, ఒక నియంత్రణ. డిక్టేటర్లా కాదు సార్, అంటే ఉన్నదున్నట్టు చెప్పాలి, నాకు ఉన్నదున్నట్టు చేయాలి, క్లియర్ ఉండాలి. మన పద్ధతి ఇది. అది ఇబ్బంది కలుగుతుంది కదా కొంతమందికి. అంటే ఎప్పుడు పని చేయాలా, ఎప్పుడు వెళ్ళిపోతాడు రాయుడు అన్న ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ మన అక్కడ బ్యాడ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళే. పని దొంగలు ఎక్కడేం చేస్తారండి. కొంతమంది అలా పని చేయకుండా తినాలి, పని చేయకుండా ఉండాలి, దొంగగా ఉంటారు. ఆ గుణం ఉన్నవాడు ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటాడు, స్ట్రిక్ట్గా ఉండేవాడు. అలా నాతో ఇబ్బంది పడ్డాలు చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తి, ఒక అమ్మాయి సీరియల్ లంచం తీసుకుంటుంది ప్రొడ్యూసర్ దగ్గర. ఆ సీరియల్ అందుకే పోయింది. ముందు సీరియల్ ఎందుకు పోయింది, బయట ప్రొడ్యూసర్స్ ఎందుకు ముందు సీరియల్ ఎందుకు పోయింది సార్ అని ఎంక్వైరీ చేయడం మొదలెట్టాను. ఆ ప్రొడ్యూసర్ని పిలిచాను, ఎందుకు సార్ మీరు అంత డబ్బు ఇచ్చారు కదా ఇటు ఎందుకు సార్ సరిగ్గా చేయలేదన్న. ఏం సార్ ఇచ్చారు, మమ్మల్ని సరిగ్గా చేయనివ్వలేదు. అమ్మాయి నెలకు 13,000 ఇమ్మని. ఎంప్లాయీ మిమ్మల్ని 13,000 ఎందుకు ఇమ్మంటుందండి? సార్ ఇట్లా అంటారని చెక్స్ ఇచ్చాను సార్ నేను. మొత్తం చెక్స్ లిస్టే ఇచ్చాడు. అది తీసుకెళ్ళి సుమన్ గారికి చూపించాను. ఇది నాకు సంబంధం లేని జాబే, కానీ ఈ డిస్కషన్లో అది వచ్చింది. ఏమైంది, ఉద్యోగం పోయింది అమ్మాయిది. అక్కడ ఏమంటారు, వీడు అన్నింటిలో వెళ్ళి పెడుతున్నాడు అంటారు. నేను పెట్టాలని పెట్టలేదు రా బాబు, అది అనుకోకుండా వచ్చింది, పాపం పండింది, తెలియకుండా నా దగ్గరికి వచ్చి అది వెళ్ళిపోయింది, అయిపోయింది. దానికి మనం ఏం చేస్తాం? మనం అపాయింట్ చేసుకుని వర్క్ చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ స్టిల్ టాప్ 1 వర్కర్స్ ఇన్ ఈటీవీస్ నా ద్వారా వచ్చి వర్క్ చేసిన వాళ్ళు. దే ఆర్ ప్రొఫెషనల్స్. వర్క్ చేస్తారు, వెళ్ళిపోతారు, పిచ్చి విషయాల్లో వెళ్ళి పెట్టరు. నేను బయటకు వచ్చిన రోజు సిన్సియర్గా నాకు ఫోన్ చేశారు, సార్ మరి మేమందరం కూడా వచ్చేయాలా? ఎందుకు వచ్చేయాలరా మీరు, ఏంటి ప్రాబ్లం? హ్యాపీగా మీరు పని చేసుకోండి. మీరు పని కోసం వచ్చారు, నా కోసం రాలే అక్కడికి. నేను ఇచ్చాను ఫస్ట్, బట్ మీరు కష్టపడ్డారు, మీరు సెటిల్ అయిపోయారు, మీరు ఎందుకు వచ్చేయాలి? మరి ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడలేదా? ఎవరి మీద పడలేదు. అసలు అలాంటి దృష్టి ఎవరికి లేదండి. అసలు జరిగిన మ్యాటర్ అది కాదు, జనాలు అల్లుకుంది తప్ప. ఇది సింపుల్. ఒక నా వల్ల ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తుందని పర్సనల్గా ఒక మంచి కోరుకున్న వ్యక్తిగా నా అంతటిగా నన్ను ఎవ్వడు తీసేయలేదు అక్కడి నుంచి. అంత ఛాన్సే ఎవరికి లేదు అసలు. నేను తప్పుకున్నాను అంతే సింపుల్గా. నాకే నచ్చట్లేదు, ఇప్పటికీ నాకు బాధ చేస్తుంది. నా వల్ల ఎందుకు ఇలా జరిగిందని బాధ చేస్తున్నారు. ఇంకప్పుడు నేను ఎలా నా ప్రయోజనం ఎలా చూసుకుంటాను? వాళ్ళు ఏమైపోయినా పర్లేదని. డిస్టర్బెన్స్ నా వల్ల వస్తుంది, నేను చేసినా చేయకపోయినా వస్తుంది. అప్పుడు ఇంకా నేను బయటికి రావాలి కదా. ఇప్పుడు మనము ఒక మోటార్ తిరుగుతుంది అనుకుందాం సార్, హ్యాపీగా. ఈ తిరగడం వల్ల కొన్ని వేల మందికి వాటర్ వస్తుంది. ఈ తిరిగే మోటార్లో గాలికి ఒకటి వచ్చి ఇందులో పడింది. దాన్ని తీస్తామా లేదా అక్కడి నుంచి మనం? ముందు ఇంతమందికి వాటర్ అందడం కోసం అది నేను రావాలని రాలేదు, నేను వెళ్ళని అంటది. అది వచ్చి పడింది, వెళ్ళిపోయింది, తీసేస్తాము.
దాని గురించి ఎక్కడ ఆలోచిస్తాం, అప్పుడు దీని గురించి ఆలోచిస్తాం కదా. నా దృష్టి దాని మీదే ఉంది. నేనేమైపోతాను ఇది కూడా లేదు నాకు నిజానికి. ఇంటికి వచ్చి అక్కడ నా వైఫ్ నన్ను అడిగే వరకు నాకు ఆ థాట్ కూడా లేదు నా ప్రాసెస్లో. ఇంకా నేను దాని గురించే బాధపడుతున్నాను, ఎందుకు ఇలా అయింది. నాకేంటి నెక్స్ట్ అనేది నాకు అసలు నా వైఫ్ అడిగే వరకు లేదు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే అప్పుడు దాకా నాకు థాట్ లేదు మైండ్లో, అంటే అసలు ఆ కాన్షియస్సే లేదు నాకు. ఆ సిచ్యువేషన్ పట్ల ఇంట్లో ఏంటి రెస్పాన్స్? ఇంట్లో తను ఎప్పుడు పాపం అసలు వాట్ ఎవర్ యువర్, నాకు తనకి మనస్ఫూర్తిగా తెలుసు నేను ఎలా అంటుండే. బయట వాళ్ళ దగ్గర నేను ఏమైనా చేయొచ్చు కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఎలా యాక్ట్ చేస్తాను, చేయలేవు కదా. తనకి తెలుసు నువ్వేం బాధపడుతున్నానా, నువ్వేం తప్పు చేయలేదు కానీ నువ్వు వర్క్ చేసుకుంటావు, ఏం పర్లేదని వెయిట్ చేస్తున్నావు, వర్క్ చేస్తూనే ఉన్నాము. ఆ కార్ అమ్మేసాము, డబ్బులు ఆయనకి ఇచ్చాము, మిగిలిన డబ్బులతో సీరియల్ స్టార్ట్ చేసాము. ఆ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అయింది, డబ్బులు వచ్చేసాయి, బతుకుతున్నాం, అందరం హ్యాపీగా ఉన్నాం. వీఆర్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ, ఎవ్రీబడి హ్యాపీ, సాటిస్ఫైడ్ లైఫ్. ఫ్యామిలీ మ్యాటర్కి వస్తే ఇప్పుడు బీచ్లో ఇప్పుడు పాపది సముద్రం దగ్గర ఆ ఇష్యూ ఒకసారి నాకు కొద్దిగానే తెలుసు. సూపర్ కుటుంబం అని జెమినీ టీవీలో ఒక డ్యాన్స్ కాంపిటీషన్ వచ్చేది. 3 ముళ్ళ బంధం మా సీరియల్, ఒక్కొక్క సీరియల్ నుంచి ఒక్కొక్క టీం. ఆ సీరియల్లో మా పాప బాబు కూడా యాక్ట్ చేశారు. సో వాళ్ళు కూడా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అందరం వెళ్ళాం, మద్రాసులో షూటింగ్ అది. 8 o'clockకి షూటింగ్ అయిపోయింది నైట్. హోటల్కి వెళ్తున్నప్పుడు పాప బాబు అడిగారు సముద్రం దగ్గరికి వెళ్దాం ప్లీజ్ అని. వద్దన్నాను. వెళ్దాం అందరం టీం వెళ్ళాం.